హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ జిఎస్టీ. ఈ వీడియోలో మనం జిఎస్టీ కోసం డిస్కస్ చేద్దాం. అంటే జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు ఇంప్లిమెంట్ చేశారని చూద్దాం. ఫస్ట్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేసి అంటారు. ఓకే, ఫస్ట్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏదంటే మన ఇండియా కాదండి. ఫస్ట్ అయితే ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకున్నారు. నియర్లీ 140 కంట్రీస్ అనేవి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఉంది అందులోనే. ఓకే, కమింగ్ టు ది కంట్రీ ఇండియా కంట్రీకి వచ్చేసరికి మన ఇండియాలోకి వచ్చేసరికి ఫస్ట్ జిఎస్టీ అనేది 2017 జూలై 1ని ఇంట్రడ్యూస్ చేశారు. అడగొచ్చిండే జూలై 1 విచ్ డే, లేకపోతే జిఎస్టీ డే అనేసి అంటే జూలై 1 అనేసి అంటారు. జూలై 1 జిఎస్టీ డే. అలాగే 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. అడుగుతారు జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ ఆన్ విచ్ ఆర్టికల్ అనేసి అంటే ఇంకే లేదు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ 101 అనేది జిఎస్టీ. ఇదే జిఎస్టీ కట్టాలి మనం ఎక్స్ట్రా. దీన్ని మీరు గుర్తుంచుకోవాలనేసి అంటే మీరు చూస్తున్నారో నాకు అర్థమైంది. ఆర్టికల్ ఏ ఆర్టికల్ అనేసి ట్రిక్ చెప్పట్లేదని చూస్తున్నారు. ట్రిక్తో కూడా వచ్చానండి. 101 అనేది మీకు ఎలా గుర్తుండాలి అనే కదా. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్, అది కాంపౌండ్ అంటున్నాను, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైనా చేశారు కదా మామూలు ప్రాఫిట్ అండ్ లాస్లోనే. సో మీరు ఏదైనా ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ని తీసుకోవాలనుకుంటే 100, అంతేనా? కాస్ట్ ప్రైస్ని తీసుకోవాలనుకుంటే 100, కానీ కాస్ట్ ప్రైస్ని 100 తీసుకుంటారు. ప్రాఫిట్ అయినా లాస్ అయినా 100లో నుంచే తీస్తారు, ప్రాఫిట్ అయితే 100లోనే కలుపుతారు. అలాంటిది జిఎస్టీ ఎక్స్ట్రా ట్యాక్స్ కాబట్టి ప్లస్ 1% మీరు కట్టాలి ప్రతి దాని దగ్గర. సో విచ్ అమౌంట్మెంట్ 101 అమౌంట్మెంట్ జిఎస్టీ అనేది అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? జిఎస్టీ స్లాబ్స్ ఏవి ఉన్నాయని అడుగుతారు. స్లాబ్స్ అంటే ఎంత ఇంక్రిమెంట్లో దేనికి ఎంత ఉండాలని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. 5% ఒకటి, 12% ఒకటి, 18% ఒకటి, 28% ఒకటి. అర్థమైందా? 5, 12, 18, 28. అర్థమైంది కదా? 5, 12, 18, 28. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. 7, 6, 10. ఓకేనా? 7, 6. ఈ 7, 6 గుర్తుంచుకుంటే మీరు చాలు, మ్యాక్సిమం గుర్తుండిపోతాయి. అంటే 5%, 12%, 18%, 28% అలా గుర్తుంటుంది లాస్ట్లో. కాబట్టి అంటే మీరు గుర్తుంచుకోవాల్సిందే 5, 12, 18, 28. అంటే మీ డిఫరెన్స్ గుర్తుంది 6, 7.